ఇడ్లీ నేను మా చిన్నోడు అయితే కూర్చున్నాము. మా హస్బెండ్ అయితే ఇప్పుడే బ్రష్ చేస్తున్నారు. సండే మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి. వేడి వేడిగా ఏమైంది ఆవిడకి కారం ఉందంట, కొంచెం సాల్ట్ వేసుకుంటాడు. మళ్ళీ స్పైసీగానే చేస్తాను, స్పైసీగానే ఉంటాను. టీవీ సౌండ్ తగ్గేయమంటే అస్సలు తగ్గేయడండి. అసలు వ్లాగ్ చేస్తున్నాడు తగ్గేయమంటే ఆహా అంటాడు. సరేలే ఇక నేను మెదలకుండా ఊరుకుంటా. అదే చాలా డిస్టర్బెన్స్డ్గా ఉంది. వాళ్ళందరూ బ్రష్ చేస్తున్నారు, ఇంకా రాలేదు ఎవరు. 1 by 1 జాయిన్ అవుతారనమాట. మా అమ్మగారు, మా హస్బెండ్ అందరూ కూడా. ఆఫీస్ పైకి ఉంది, అందరి మొహాలు పచ్చిమిర్చి టమాటా చట్నీ కూడా చేసింది మా అమ్మ. సండే రోజు కూడా ఇడ్లీ. నేను వర్కింగ్ అండి, అన్యాయం ఇలా మాట్లాడుతున్నాను. ఆయన ఇంకా వంట చేయాలి, ఇప్పటి వరకు వంట చేయాలి. ఇప్పుడే తీసుకొచ్చాను. ఇడ్లీ చేయడానికి ఒక పావు గంట పట్టిద్దు, మహా అయితే ఇంకో 10 నిమిషాలు ఎక్కువ పట్టింది. వేరే టిఫిన్ చేయాలి. ఏముంది ఏదో పూరీగా అని అంటారు. పూరీ చేయడానికి ఎంత ఉంటుంది. వచ్చింది పెద్ద పనిగాడు. మాటలే మనకి. హరహర వీరమల్లు మూవీ చూడండి, మస్తుంది మూవీ. అయితే హరహర వీరమల్లు మూవీ చూడాలంట. మా మేడం చూడకుండానే మస్తుంది చూడండి అని చెప్తుంది. అది అక్కడ చైర్లో కూర్చుంది, అదే తల కట్ అయిపోయింది, కనిపించదు. నేను చూసేసా ఆ మూవీ, వాళ్ళకి తెలియదు నేను చూసాను. కాలేజీ పంపిస్తే అట్టగడ్డ మూవీకి వెళ్ళింది. విషయం వాళ్ళ ఇంట్లో తెలియాలి. తెలియని నాకు భయం ఉండదు, నేను తప్పు చేయలే. अरे तुम्हारी बेटी कॉलेज जाओगे तो कले कॉलेज ड्रामा आपको सिनेमा गई ये झूठे बात कर रही नहीं कॉलेज ड्रामा को गई तो रजा को बोलना लगो सुन पड़ा नहीं सीधा సండే స్పెషల్ అయితే చికెన్ తెప్పించాము. హీట్ చేసి ఇస్తారు. ఇది చికెన్ బాగుంటుంది టేస్ట్. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా పట్టేసి పెట్టుకునండి. కుక్కర్లో వేస్తే త్వరగా అయిపోతుందని కుక్కర్లో వేస్తున్నాను. फोन चार्जर कूलर के ऊपर है, देख रहे इधर. ఇదైతే వేగుతుంది, మూత పెట్టేసుకున్నాము. వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించండి. ఇంక ఇటు సైడ్ అయితే నేను ఒక సైడ్ ఆ రైస్ పెట్టేసుకుని ఉడుకుతుంది, అటు సైడ్ ఏమో కర్రీ అవుతుంది. నేను వెళ్ళాలండి, సండే అయినా సరే ఏ రోజైనా నాకు వర్కింగ్ డేనే ఉంటుంది. ఉల్లిగడ్డ పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి వేగిపోయాయి. ఇంకా చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్ అయితే సాల్ట్ అను నిమ్మకాయ వేసి 2 సార్లు అయితే కడుక్కున్నాను నేను. ఎందుకంటే బయట నుంచి తెస్తాం కదా, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి నేనైతే అలా కడుక్కుంటాను.
ఇంకా అదంతా కలిగి పెట్టేసిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వచ్చిందాక ఉంచుతాను అనమాట. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, తిప్పేది కూడా ఏం చూపిస్తాంలే అని చెప్పి, ఇంకా అందుకని ఫాస్ట్ వస్తుంది. 10 మినిట్స్ అయిందండి, 15 మినిట్స్ అయింది అనుకుంటా. ఇంకా పచ్చిమిర్చి కారం యాడ్ చేస్తాను. ఇక్కడ పచ్చిమిర్చి వేసాను, కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. అది కూడా కలగబెట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్లో కారం పచ్చిమిర్చి వేగిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కుక్కర్ మూత ఒక 3-4 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. కెమెరా చేతిలో ఉంది కదా, అది పక్కన పెట్టేసి వచ్చి తిప్పుతున్నాను అనమాట. ఇంకా ఒక 5 మినిట్స్ అయిపోయింది. కారం కూడా వేసేసి వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిందాక ఉంచుకుంటే చికెన్ కర్రీ అయిపోతుంది. నార్మల్గా ఎక్కువ కుక్కర్లో వేయనండి చికెన్ కర్రీ, నేను గిన్నెలోనే వండుకుంటాను. కానీ త్వరగా అయిపోతుందని ఈసారి కుక్కర్లో వేసేసాను అనమాట. ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. 2 to 3 విజిల్స్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకా 3 విజిల్స్ వచ్చాక బంద్ చేయమని చెప్పి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. అదే మాట్లాడుతుంది మా అమ్మ, బంద్ చేయమందా అని చెప్పి. కూర అయితే ఉడికిపోయిందండి. కాకపోతే నేను పై మసాలా వేయలేదు, అదే ధనియాల పౌడర్ వేయలేదు. అది వేద్దామని చెప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అనమాట. ఒక 2 మినిట్స్ కూర అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.